కాకినాడ నగరంలో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ ద్వారా ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షించాలంటే ప్రజల భాగస్వామ్యంతో సమిష్టిగా పనిచేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ భావన పారిశుద్ధ్య కార్మికులకు సూచించారు. బుధవారం కాకినాడ నగరంలోని 3-4 సర్కిల్స్ పరిధిలోని డైరీ ఫారం సెంటర్, అయోధ్య నగర్ ప్రాంతాల్లో మస్తర్ కేంద్రాలను కమిషనర్ భావన ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడి పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ ద్వారా ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షించాలంటే ప్రజల భాగస్వామ్యంతో సమిష్టిగా పనిచేయాలని సూచించారు. కార్మికులకు ఎటువంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకుని వస్తే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు. ప్రజలు కూడా సహకరించి తడి పొడి చెత్తను వేరువేరుగా ఇళ్ల వద్దకు వచ్చే పారిశుద్ధ్య కార్మికులకు మాత్రమే అందచేయాలని సూచించారు. ఈ సందర్భంగా మస్తర్ కేంద్రాల వద్ద రిజిస్టర్లను తనిఖీ చేసి సిబ్బంది హాజరవుతున్న సమయాన్ని ఆరా తీశారు. అలాగే వివిధ దశల్లో ఉన్న అన్నా క్యాంటీన్ల అభివృద్ధి పనుల ప్రగతిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్, ఈఈ మాధవి, ఏఈలు వై నాగేశ్వరరావు, రమేష్ బాబు, శానిటరీ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు, సచివాలయ ఉద్యోగులు ఉన్నారు.